ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను మీకు స్పెషల్ కేక్ రెసిపీ తీసుకొచ్చాను గుమ్మడికాయతో. సో మనం చేసుకునే రెగ్యులర్ కేక్ కాకుండా ఈ కేక్ని నేను బూడిద గుమ్మడికాయతో చేశాను. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి, బూడిద గుమ్మడికాయతో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తానని. సో కేక్ కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చిందండి, చక్కగా బేక్ అయింది కూడా. అదే నేను ఓవెన్లో కూడా బేక్ చేయలేదండి, కేక్ని మామూలుగా కుక్కర్ ప్యాన్లో ఇసుక పోసుకొని బేక్ చేశాను. సో ఒక 15 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే కేక్ ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మైదా నేను అసలు వాడలేదు. మైదా కానీ నూనె, బటర్ ఏది వాడలేదండి. బేస్ వచ్చేసి గుమ్మడికాయ పల్ప్ అండి. సో గుమ్మడికాయని మనం జ్యూస్ తీసుకున్నాక ఏదైతే పల్ప్ మిగులుతుంది కదా, ఆ పల్ప్ని నేను వాడి ఇలా కేక్ బేక్ చేశాను. సో జ్యూస్ తాగేసాక పల్ప్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ మనం ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చిందండి, చాలా ఎమ్మీగా చాలా డెలిషియస్గా ఉంది. డెఫినెట్గా మీరందరూ కూడా ఇష్టపడతారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఈ కేక్ తయారీ కోసం బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను. మనకి వెనక ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదా, ఈ గ్రీన్ పార్ట్ని అలాగే ఈ గింజలు ఉన్న ఈ పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాక పల్ప్ వస్తుంది కదా, ఆ పల్ప్ని నేను మొత్తం స్క్వీజ్ చేసేసాను, వాటర్ అంతా తీసేసాక కంప్లీట్గా. సో ఏదైతే మిగులుతుందో మనకి పేస్ట్, దాన్ని ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో నేను కొబ్బరి పొడిని తీసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వాడచ్చు. 3/4 కప్ తీసుకున్నాను కొబ్బరి పొడిని. ఇది ఓట్స్ పొడి అండి. ఓట్స్ని నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా పొడి కింద. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో కొలత తీసుకుంటున్నాను. 2 కప్పుల ఓట్స్ పౌడర్, 2 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకున్నాను. విస్కర్తో బీట్ చేసుకుంటున్నాను కోడిగుడ్లని. కోడిగుడ్లని చక్కగా బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను 1 కప్పు పంచదార పొడిని వేసుకుంటున్నానండి. పంచదారని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకుందాం. కప్పు పెరుగు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం చక్కగా బీట్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటికి యాడ్ చేసుకుందాము. ముందుగా మనం పౌడర్ చేసుకున్న ఓట్స్ పొడిని వేసుకుందామండి. 2 కప్స్ ఓట్స్ పౌడర్, కొబ్బరి పొడి, గుమ్మడికాయ పేస్ట్. ఇందులో నేను అసలు బటర్ వాడట్లేదండి, ఈ పెరుగునే యూస్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను కొద్దిగా ఇక్కడ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా మీరు కావాలనుకుంటే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్యూ డ్రాప్స్. అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, డ్రై ఇంగ్రీడియంట్స్ అలాగే వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను. ఈ కేక్ స్పెషల్ ఏంటంటే, మనం గుమ్మడికాయ గుజ్జుని అలాగే ఓట్స్ పౌడర్, కోకోనట్ పౌడర్తో కలిపి చేస్తున్నామండి. ఎక్కడ మనం ఇందులో మైదా కానీ బటర్ కానీ నూనె కానీ అసలు వాడలేదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది కేక్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కేక్ని మనం గుమ్మడికాయతో చేస్తున్నాం కదండి, కాబట్టి ఇందులో మనం సిన్నమన్, దాల్చిన చెక్క పొడిని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి దాల్చిన చెక్కని. నా దగ్గర యాక్చువల్గా అవెన్ లేదండి, సో నేను మామూలుగా దీన్ని కుక్కర్లో నేను ఇసుక పోసుకొని బేక్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు చేసిన కేక్ రెసిపీస్లో కూడా నేను ఇదే ప్రాసెస్లో చేశానండి. సో అది ఆ వీడియోస్ కూడా మీరు కావాలంటే చూడొచ్చు. సో కేక్స్, మఫిన్స్ మనం ఇలా చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చండి. నేను ఒకటి పాతది కుక్కర్ ప్యాన్ తీసుకున్నాను. సో అందులో ఒక లేయర్ నేను ఇలా ఇసుక వేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మనం బేకింగ్ ట్రే ఏదైతే మనం కేక్ బేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నామో ఆ బేకింగ్ ప్యాన్ని నేను ఇందులో ప్లేస్ చేసి బేక్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి నేను ఇసుక వేసుకొని దీన్ని ఒకసారి ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు దీన్ని బాగా వేడి చేసుకుంటున్నాను. వేడయ్యేలోపు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ బేకింగ్ ప్యాన్ ఏదైతే ఉందో దీన్ని నేను లైట్గా గ్రీస్ చేసుకున్నానండి ఆయిల్తో. ఈ మిక్చర్ అంతా ఇందులో వేసుకుందాం.
ఈ మిశ్రమాన్ని అంతా ఈవెన్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. సెటిల్ అయ్యేలాగా అంతా ఒకటి ట్యాప్ చేసుకున్నాం. ఈ కొత్త సంవత్సరం మీరు కూడా ఈ డిఫరెంట్ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ప్యాన్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఇందులో బేక్ చేసుకుంటాను ట్రే పెట్టుకొని. ఈ బేకింగ్ ట్రేని నేను ఇందులో ప్లేస్ చేసుకున్నాను ఇసుక పైన. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసుకొని దీన్ని బేక్ చేసుకుందాం. విజిల్ అలాగే గ్యాస్ కట్ట నేను తీసేసి మూత క్లోజ్ చేసుకొని బేక్ చేసుకుంటున్నాను. గుమ్మడికాయ కేక్ బేక్ అయి రెడీ అయిపోయింది. కేక్ని రిమూవ్ చేద్దాము. కేక్ చక్కగా బేక్ అయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు కేక్ని పీసెస్ కింద కట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. బేకే రెడీ అయిపోయింది కేక్. సో టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. సాఫ్ట్గా అలాగే మాయిస్ట్గా కూడా. అండ్ ఇందులో అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ ఏనండి. గుమ్మడికాయ మనం పేస్ట్ వాడాము, అలాగే కొబ్బరి పొడి, అలాగే ఓట్స్ పౌడర్ని వాడాను నేను మైదాకు బదులుగా. సో మీరు కూడా బూడిద గుమ్మడికాయతో ఇలా కేక్ బేక్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుందండి, మీకు డిఫరెంట్గా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. రెగ్యులర్గా మనం చేసుకునే కేక్స్ కన్నా ఇది చాలా బాగుందండి. సో ఈసారి కొత్త సంవత్సరం మీరు కూడా ఇలాంటి స్పెషల్ కేక్ని బేక్ చేసి చూడండి. డెఫినెట్గా మీరు పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. ఫీడ్బ్యాక్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, కొత్తగా ఛానల్ చూస్తున్నాను, ఏం చేయాలో తెలుసు కదండి. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా పేరు సంధ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.